వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత శాసనసభలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. కానీ పిడికిళ్లకు పని చెప్పడం మాత్రం ఇదే మొదటిసారి. భారీ విజయం సాధించిన దగ్గర నుంచి 151 సీట్లలో గెలిచామన్న గర్వాతిశయం బయటే కాదు, సభలోనూ ఎప్పటికప్పుడు వికృతనాట్యం చేస్తూనే ఉంది. సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తే సభానాయకుడిగా వారించాల్సిన ముఖ్యమంత్రే అధికార పక్షం సభ్యులను సెహవాష్ అంటూ వచ్చారు. సభలో లేని మహిళలకు అక్రమ సంబంధాలు అంటగడుతుంటే అదేమనలేదు. ప్రత్యర్థులను శత్రువు కన్నా హీనంగా పరిగణిస్తూ తిట్ల దండకాలు చదువుతుంటే తప్పని నిలువరించలేదు. నిజానికి దురుసుతనం దారి చూపిందే ఆయన. జగన్ను భగవంతుడితో సమానం చేసి కీర్తించడం ఒక పక్క, ప్రతిపక్ష సభ్యులను తీవ్రమైన పరుష పదజాలంతో దూషించడం మరో పక్క శాసనసభలో అధికార పక్షానికి నిత్యకృత్యమైపోయింది. తాజాగా సభలో జరిగింది క్షీణ పరిణామ క్రమంలో జరగాల్సిందే అని ఎవరైనంటే కాదనలేం. బహిరంగ ప్రదేశాల్లో ర్యాలీలు, సభల నియంత్రణ పేరుతో ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1పై చర్చకు డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు నిరసనకు దిగడం ఈ దాడికి దారితీసింది. సహచర సభ్యులతో కలిసి స్పీకర్ స్థానం దగ్గరికి వెళ్ళిన టీడీపీ సభ్యుడు డోలా వీరాంజనేయ స్వామిని అధికారపక్షం శాసనసభ్యుడు టీజేఆర్ సుధాకర్ బాబు విసురుగా లాగి డొక్కలో ఒక పోటు పొడవడంతో ఆయన కింద పడిపోయారు. మరో ప్రతిపక్ష సభ్యుడు బుచ్చయ్య చౌదరిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొట్టినంత పనిచేశారు. మంత్రులు గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్తో పాటు మల్లాది విష్ణు, కిలివేటి సంజీవయ్య మరికొందరు కూడా కాలు దువ్వారు. అటు ఇటు కూడా మార్షల్స్ దడి కట్టడంతో టీడీపీ సభ్యులు దెబ్బలు తప్పించుకున్నారు. అధికారపక్షం సభ్యులు చెప్పరాని భాషలో తమనే కాకుండా తమ కుటుంబ సభ్యులను కూడా దూషించారని టీడీపీ సభ్యులు తర్వాత మీడియా ముందు వాపోయారు. బయట సుధాకర్ బాబు దాష్టీకం చూసి నిర్ఘాంతపోయిన తమ్మినేని సీతారాం స్పీకర్ గారు సభను వాయిదా వేయడం కూడా మర్చిపోయి తన ఛాంబర్లోకి వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత టీడీపీ సభ్యులపైనే సస్పెన్షన్ అస్త్రం ప్రయోగించడానికి ఆయన ఏమాత్రం సందేహించలేదు. టీడీపీ సభ్యులు స్పీకర్పై దాడి చేశారని ఒకసారి, దాడి చేసినంత పని చేశారని ఒకసారి వైసీపీ సభ్యులు ఆరోపించారు. డోలా వీరాంజనేయ స్వామి సుధాకర్ బాబును కొట్టారని కూడా వారు ఏకఖండంతో అన్నారు. సభలో చోటు చేసుకున్న పరిణామాల వీడియో మొత్తంగా బయట పెట్టాలన్న టీడీపీ డిమాండ్కు మాత్రం ఎవరూ స్పందించలేదు. స్పీకర్పై వికృత చేష్టలు, దాడి, అసెంబ్లీకి బ్లాక్ డే అనే శీర్షికతో సాక్షి ఈ వార్తను ప్రచురించింది. అందులో స్పీకర్పై కాగితాలు విసురుతున్న టీడీపీ సభ్యుల ఫోటో అచ్చు చేసింది. అయితే సభలో లేని ఆదిరెడ్డి భవానీ ఆ ఫోటోలో కనబడుతున్నారని, దానితో అది పాత ఫోటోగా రుజువైందని టీడీపీ పేర్కొన్నది. కొద్ది రోజుల ముందు టీడీపీ నేత పట్టాభిరామును పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఇలాగే పాత ఫోటో అచ్చు వేసిన ఈనాడు పత్రిక యజమాని రామోజీరావును సభకు పిలిపించి మోకాళ్లపై నిలబెట్టాలన్న వైసీపీ మాటను ప్రస్తావిస్తూ ఇప్పుడు ఎవరిని మోకాళ్లపై నిలబెట్టాలని టీడీపీ ప్రశ్నించింది. సాంకేతిక లోపం కారణంగా పాత ఫోటో ప్రచురించామని అప్పుడు ఈనాడు సవరణ ఇచ్చింది. ఇప్పుడు సాక్షిపత్రిక మాత్రం సవరణ ఇవ్వాలనుకోలేదు. సాక్షి మాట ఒకసారికి నిజం చేయడానికైనా సభా కార్యక్రమాల వీడియో బయట పెట్టాలని అధికారపక్షం అనుకోలేదు.